అండి, బొంబాయి రవ్వతో రవ్వ కేసరి చాలామంది చేసే ఉంటారు. నేను కూడా చాలాసార్లు చేశాను. ఈ బొంబాయి రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి 2 స్పూన్ల వరకు. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి నెయ్యిలో వేయించేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని, అలాగే 1 కప్పు వరకు నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఈ బొంబాయి రవ్వను కూడా నెయ్యిలో వేసి వేయించుకోవాలి. నెయ్యిలో ఒక 5 నిమిషాల పాటు వేయించేసుకొని 1 కప్పులోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చగా దంచిన యాలుక్కాయ ఒకటి వేసుకొని నీళ్లు తెరలు మరిగేటప్పుడు 1 కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు కాస్త మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను నేను. కొంచెం నీళ్ళలో కలిపేసేసుకొని కలర్ కోసం చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా